ఇదివరకు దొంగతనం చేయడం అంటే జేబులు కొట్టడము, లేకపోతే దారిలో కత్తి చూపెట్టి పట్టుకోవడం, లేకపోతే చంపేసి పట్టుకుపోవడం, లేదా చైన్ స్నాచింగ్ ఇట్లాంటి ఇళ్లలోకి వచ్చి దోపిడీ, కన్నం దొంగలు ఇట్లాంటి. ఇప్పుడు సోఫిస్టికేటెడ్ దొంగలు వచ్చేసారు. మనం యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా డబ్బులు చేసుకుంటే లింక్ పంపించి డబ్బులు దోచేసే వాళ్ళు వచ్చారు. అంటే దొంగతనం చదువుకున్నా అంత నాలెడ్జ్ ఉన్నా కూడా దొంగతనాలు చేస్తారన్నది తేలుతున్నటువంటి అంశం కదా. రోజులు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుంది, కొత్త దొంగలు పుట్టుకొస్తున్నారు. అప్పట్లో ఒక చొక్క, బొగ్గన చొక్క, పెద్ద మీసాలు, లుంగి, గళ్ళబనీను ఉన్న దొంగల సినిమాలు చూపెట్టేవాడు. ఇప్పుడు బాగా అందగాడైన దొంగలు చూపెడుతున్న హీరోలు కూడా దొంగలుగా మారుతున్న చూస్తున్నాం. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా దొంగతనం చేయించట. ఏఐ పవర్డ్ హ్యాకర్స్ మన 1.5 అడుగుల దూరంలో, 1.5 మీటర్ల దూరంలో కెమెరా లెన్స్ ని పెట్టి మన ఫింగర్ ప్రింట్ చౌర్యం చేయగలరు. 1.5 మీటర్ల దూరం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏటీఎంకి వెళ్తాం, ఆ ఏటీఎం దగ్గర వాడు బయట కూర్చుని మన ఫింగర్ ప్రింట్ చౌర్యం చేయొచ్చు. దాన్ని అడ్డు పెట్టుకుని రేపు పొద్దున వాడు సిమ్ కార్డులు చేయొచ్చు, లేకపోతే బ్యాంకులో డబ్బులు నొక్కేయచ్చు, లేదా మన ఫోన్ లో ఇప్పుడు ఫింగర్ తమ్ముతూ ఉంటున్నాయి కదా, అవి అయినా నొక్కేయచ్చు. ఇది తాజాగా తేలినటువంటి అంశం. ఇది సెక్యూరిటీ ఎక్స్పర్ట్ లిచాన్ నిరూపించి చూపెట్టింది.